వీడు ఎక్కడ దొరకాలి నాకు అప్పంచులు ఎత్తుతానా ఇలా పొలం ఏడు ఉన్నదో ఏమో. అన్నా మీది ఈ ఊరేనా? ఈ ఊరేనా? ఇప్పుడు మేము భూమి చెకింగ్ కోసం వచ్చినాము, గవర్నమెంట్ నుంచి వచ్చినాము. ఈ తవుడు పుల్లయ్య భూమి ఎక్కడనే ఇక్కడ అడ్రస్ ఇదే చెప్పారు. ఎక్కడ పొలం ఎక్కడ అనేది? అది ఇక్కడనే ఉంటుంది ఆయనది. ఇక్కడనే ఉంటుంది. అది కుక్కలెక్కలేస్తాడు కదా, కయ్యి బాంటాడు, ఎక్కలేస్తాడు కదా, కయ్యి బాంటాడు ఆయన. అవునా? మేము అది భూమి లెక్కలు ఎంత ఉన్నది ఏంది కదా, ఎవరి మీద పేరు మీద ఉన్నది, పొలం ఇప్పుడు ఏం పండిస్తారని రాసుకోవడానికి వచ్చినాం. పొలం వేసి ఇక్కడనే ఉంటాడు, ఇక్కడనే ఉంటుంది పొలం, ఇక్కడనే ఉంటాడు. ఇక పిచ్చిగాడిది, ఉత్త పిచ్చగాడిది అది. అవునా? గోపిస్తాడు అంతా లంగేసం ఇస్తాడు. అంతేనా? ఈయన దగ్గర ఉంటాడు అలా ఉంటాడు, దగ్గరనే ఉంటాడు. పోరు సరే అన్న. సార్ పోతుండే కదా. ఓ సారు ఆయన చెవుడైనా నీకు మర్చిపోయాను, ఎప్పుడు మర్చిపోడైనా నీకు మర్చిపోయాను, ఎప్పుడు ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏమైతుందేమయ్యా రాసుడు ఏందో ఈ కథ ఏంది? ఇంకా మనిషి గారు ఉన్నాడు గయనేనా? ఓడు పుల్లయ్య. ఓ పుల్లయ్య, పుల్లయ్య ఏంది సప్పుడు చేస్తలేడు? నువ్వు ఒక పైప్కి వెళ్ళి చూసుకుంటే ఉడతాండి. అవ్వ ఇదేం పంపు, నేను చెప్పినప్పుడు పోయాలే. ఇప్పుడే ఫుల్గా పోతావు. ఆపుతావా? ఆపగలవా? అరే అవ్వ మొత్తం కాడుతాంది కదా. ఇది ఎవడు వేసినోడు పైపు? ఈ అవ్వ వేరే పొలంలోకి వాడతానే, మన పొలంలో వాడతాడు. ఈ అవ్వ ఇది ఎవ్వడాడు? పిచ్చోన్లా ఏదో తేడాగా ఉందండి. తౌడు పుల్లయ్య. అరే పంప అయితే వస్తాను, పక్క పొలంలో వస్తానే లేదా? నేను ఆలోచిస్తాను. ఓ తౌడు పుల్లయ్య, ఇది ఎవడు నాకు సైకిల్ చేస్తాడు మా పొలంలోకి వచ్చి? ఏంటిది? ఏంది నన్ను చూసుకుంటా సప్పుడు చేతలేడేంది? ఓ బాపు, ఇట్లా గీడేంది సైకిల్ చేస్తాడు? గట్టిగా వెళ్తే బలకని నన్ను చెవిటోడు అనుకుంటానే నీడు, ఏంటి చెప్పు. నోరు లేదా? నాకు నోరు లేదా? అప్పటి గంట సేపు నుంచి చదువుతాను పుల్లయ్య అని. నోరు లేదు. భూలక్ష్మి అంటే ఏంటిది? నువ్వు ఇట్రా. భూలక్ష్మి ఏంటిది? భూలక్ష్మి కాదు, భూలెక్కలు ముసలోడా. భూమి లెక్కలు. ఏంది పిల్లగా బువ్వగా అన్న? సత్తి తీసుకొచ్చిన, బాగానే తీసుకొచ్చిన. నువ్వు ఇంటావా? నీ సద్దేంది, నీ బువ్వ తినుడేంది? నేను భూమి లెక్కల కోసం రాయడానికి వచ్చింది. నీ పేరు పుల్లయ్యనే కదా? పుల్లయ్యనేనా నీ పేరు? అని ఎవరికైనా చూపించండి రా. ఇది బిడ్డ పులిసరం లేచిందా? జులాబు పోతావా? పులుసురం వెలికేసింది. జులాబ్ అంటే ఏంటిది? నీ భాష ఏంది పుల్లయ్యా? నేను ఇంకా అన్ని తిరగాలి. నీ భూమి నీ జాగా ఎన్ని లెక్కలు నేను రాసుకపోవడానికి గవర్నమెంట్ నుంచి వచ్చినాము. నీ లెక్క ఏంది నీది? నీకు భూమి మీద పైసలు వస్తాయి, అందుకే రాసుకపోవడానికి వచ్చిన. ఈ జులాబ్ ఏంది? ఈ కథ ఏంది? నీ సద్దేందే రాములా? నీకు నా భూమి ఏమన్నా? నా ఈ భూమి గురించి తెలుసా? నా ముసలి మేము ఎంత కష్టపడతాను, ఎట్లా పండించుకుంటాను. గసంటి భూమి నీకు అమ్మన్నా? ఏం మనిషి నువ్వు? ఐఎమ్ ఆల్సో రెస్పాన్సిబుల్ సిటిజన్ కేన్ ఆఫ్ కంట్రీ. అవ్వ నీ భూమికి రైతు బంధు రాను. నీ భూమి ఏమనికి కావన్నీ? నీ పిచ్చి ముసలోడా, నీ భూమి లెక్కలు రాసుకపోవడానికి వచ్చింది రే అయ్యా. నీ భూమి లెక్కలు రా. భూమి నాకెందుకు నాయన? నీ భూమి అడుగుతానే అయ్యా. నీ భూమి ఎవరి పేరు మీద ఉన్నది? నీ బిడ్డలు ఎంతమంది, కొడుకులకు పెళ్లిలనే, బిడ్డలకు పెళ్లిలనేయా? ఈ పట్ట ఎవరి పేరు మీద ఉన్నది రాములా? నీకు ఇది రాసుకొని పోతే పైసలు వస్తాయి. పైసలు నాకు పిచ్చి లేపుతాను నువ్వు. గిట్లా కూర్చున్నావు, గడ్డి చెప్తాందా? వాటర్ పొలంలో బాగా ఇప్పుడే మోటార్ వేసిన పో. మళ్ళా కరెంట్ పోతే కష్టం అవుతుంది నీకే. తొందర రోయిరా పో. అవ్వా ఏం మాట్లాడతావు పుల్లయ్య నువ్వు?
ఏం మాట అసలు ఏమన్నా మాట్లాడడానికి అర్థమవుతుంది సెన్స్ ఉందా కానీ నీకు నీ భూమి లెక్కలు అసలు నీకు అసలు చెవులు వినబడతాయా నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. నువ్వు చెవుతోని వానే ఇప్పటి నుంచి పిచ్చోని లాగా కొరుకుంటూనే ఉన్నాను. నీ చెవుడు ఈ చెవు నుంచి వెళ్ళి వినబడతలేదేమో అటుపోయి అన్న ముచ్చుకుంటా. చెవుతోడా ఏంది ఇప్పటిదాకా బాగా మొత్తుకున్నావు, ఇప్పుడేమో మీదికి వస్తాను. అవు చెప్పాగా కూడా మీదికి వస్తాను. కాదు నీకు చెవుడు ఉన్నది కదా, ఈ చెవు వారే ఆ చెవులకి వెళ్ళి మొత్తుకుంటే ఈ చెవు కినబడాలి నీకు. అరే మీదికి ఎందుకు వస్తానే? నీ భూమి అద్దు, నీ లెక్కలద్దు అయ్యా, నేను పోతానా. సరే అని భూమి లెక్కలు రాకపోతే మళ్ళీ సార్ కోపానికి వస్తాడుగా. అసలే కొత్తగా జాబ్లకు ఎక్కిన ఈ ముసలోనికి ఏమో వినమాడి తక్కలేదా, ఓటంటూ నేను ఎట్లా చేసుడు. ఎవరైనా ఉన్నా కూడా మంచిగా ఉండి అర్థమవుతాడని చెప్పేటోళ్ళు కావచ్చు. మనమే రాసుకుని పోతే అయిపోతుంది. మరి రాయన్న ఇలా ఎంతున్నదో తెలియదు, ఎవరి పేరు మీద తెలియదు, ఏమని రాస్తావు. అదే ఈయనకి ఇప్పుడే చెప్పిన మళ్ళీ ఎందుకు వస్తాడు? అబ్బా ఇట్లా కాదు, కుడి చెవుకి ఎడమ చేయి వినబడతలేదు, కుడి చెవు కన్నా ఎవరుతా. కరెంట్ ఉన్నప్పుడు నా పొలానికి పోయి నీళ్ళు పెట్టేస్తా, పోతాను. ఇక్కడ ఉండవు కాదు, అత్తే గొప్పడతాడు మళ్ళా. అంటే నీ పొలం నీది కాదా?